నమస్తే, వెల్కమ్ టు ఆర్కే మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు తెలుగుదేశం సీనియర్ నేత ముప్ప అంకమరావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రైట్, మరో పక్కన కోర్టులకు సంబంధించి మరో ముందస్తు బెయిల్కి వెళ్ళటము, నన్ను సిఆర్పిఎఫ్ 160 ప్రకారం నన్ను ప్రశ్నించొద్దని అడగటము, లేకపోతే ఒక కార్ డ్రైవర్ ఇచ్చినటువంటి ఆధారంగా నన్ను ప్రశ్నించొద్దంటూ, అంటే సిబిఐ వాళ్ళు ఈయనని ఏం ప్రశ్నించాలి, ఎలా ప్రశ్నించాలో ఈయనే ముందుగా సిబిఐ వాళ్ళకి చెప్తాడనమాట. లేకపోతే నాకు ఇట్లా నన్ను ప్రశ్నించదని కోర్టును ఆశ్రయిస్తాడు. ఇటువంటి నేపథ్యంలో తప్పించుకు తిరుగుతున్నటువంటి అవినాష్ రెడ్డిని సిబిఐ వాళ్ళు కోర్టు దగ్గరికి వచ్చి, ఎందుకంటే బెయిల్ సంబంధించి వాళ్ళు ఈ తరఫు మాట్లాడుతున్నారు కాబట్టి, ఇప్పుడున్న సమయంలో సిబిఐ వాళ్ళు కోర్టు ఎందుకు ఆశ్రయించి ఇదిగో ఈ తప్పించు తిరుగుతున్నాడు మాకు అప్పచెప్పండి అని చెప్పేసి ఎందుకు కోర్టులను ఆశ్రయించకూడదు? అదేనండి నేను చెప్పేది. పెద్దల ఆశీస్సులు ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు చెప్పింది, అవినాష్ రెడ్డి గారు మాట్లాడింది సిబిఐ వాళ్ళు మాట్లాడాలా? ఈయన ప్రశ్నలు వాళ్ళని అడగాల, వాళ్ళు కాదు ఈయన ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు పరిస్థితి అలా ఉంది. కోర్టు కూడా ఈ మధ్య న్యాయస్థానాలు కూడా ఏమనిచ్చింది, మీరు ఏం అడుగుతారో పేపర్ మీద రాసి ఇవ్వండి వాళ్ళ లాయర్లకి, వాయిస్ రికార్డు, వీడియో రికార్డు, అంటే ఏం అడగాలో ముందు వాళ్ళకి చెప్పాలి. ఇది ఇంతవరకు ఎప్పుడు ఏ న్యాయస్థానం కూడా ఆ మాట అనలా. తొలిసారిగా న్యాయస్థానం ఆ మాట కూడా ఉదాహరించింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి అసలు ఎక్కడికి వెళ్తున్నాం మనం. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు అయితే ప్రభుత్వం పెద్దలు వాళ్ళు చేసే అరాచకాలని ఎక్కడికి తీసుకెళ్తాం మనం? న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్తాం. న్యాయస్థానానికి ఇలాంటి తీర్పులు వస్తూ ఉంటే అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మరి అర్థమై గోచరంగా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. మరి ఇంకెందుకు సార్ హ్యాపీ కూడా మన గబ్బర్ సింగ్లో కనుక గబ్బర్ సింగ్ పోలీస్ స్టేషన్ అని పెట్టుకున్నట్టుగా జగన్ సిబిఐ, జగన్ న్యాయస్థానాన్ని మార్చేసుకుంటే పని అయిపోతుంది కదా సార్. వాళ్ళు అదే అనుకుంటున్నారు. 30 సంవత్సరాలు మేము ఉంటాం, తదుపరి మా కార్యక్రమాలు ఇవి అని చెప్పి చెప్పకనే చెబుతూనే ఉన్నారు. కానీ ప్రజల తీర్పు అలా లేదు. రేపు ప్రజలు ఏ విధంగా చేయాలో వాళ్ళు నిర్ణయించుకొని ఉన్నారు కాబట్టి ఆ భయం ఇప్పుడు వాళ్ళకి ఉంది. వాళ్ళు ఏముందంటే ఇప్పుడు కూడా వ్యవస్థల్ని పైన కేంద్ర పెద్దల్ని వాళ్ళ దారిలో తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళ ఆటలు సాగుతాయి. రేపు పొద్దున ఈ ఆటం పెట్టుకొని మళ్ళీ మేము విజయం సాధిస్తాము, ఏ విధంగానైనా సరే విజయం సాధిస్తామనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. నిన్న సిబిఐ వాళ్ళు ఆదివారం పూట కర్నూలు వెళ్ళి అక్కడ అవినాష్ రెడ్డిని కలిసే నేపథ్యంలో, అంటే అక్కడ ఏదైనా జరుగుతుందేమోనని చెప్పేసి ఒక ఉత్కంఠ వాతావరణంలో కార్యకర్తలందరూ ఒకసారి రావటము, 2 పేపర్ జర్నలిస్ట్ మీద దాడి చేయటము, అంటే రానున్న రోజుల్లో ఇందాక మీరు అన్నట్లుగా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ప్రజలు కూడా ఇట్లాంటి వాటిని ప్రోత్సహిస్తారా, ఇట్లాంటి వాటిని కోరుకుంటున్నారా? ఇప్పుడు రాంగంలోనే ఆయన ప్రజావేదికను కూల్చినప్పుడే ఆయన సందేశం ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ప్రతిపక్షాల మీద, ఈరోజు మేమేదో గొప్ప కేంద్రంలో అధికారంలో ఉన్నామని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు ఇంతవరకు ప్రతిఘటన లేదు. మేము వాళ్ళ మీద పోరాటం చేస్తున్నామని చెప్పిన భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు అనేది వాళ్ళు చేసే చెల్లి మీద, వాళ్ళు ఏదంటే డిబేట్లలోనూ పేపర్ స్టేట్మెంట్కి సంబంధించింది తప్ప మిగిలిన విషయాల్లో ఈయన మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు అనేది సుస్పష్టం. అంటే వాళ్ళిద్దరు ఒకటే అనేది 100కి 500% నిజం. ఇప్పుడు వారు కోరిన విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారే తప్ప వీళ్ళు న్యాయబద్ధంగాను చట్టబద్ధంగాను నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి మందలించడం కానీ ఏమీ జరగటం లేదు. కాబట్టి వాళ్ళ ఆలోచన ఎలా ఉన్నాయి, మీరు అన్నట్టు ఈ జరిగే ఎన్ని కూడా మేము చేస్తామని చెప్పి చేస్తున్నారు వాళ్ళు. అవును, ఈ చేస్తామని చెప్పి చేస్తున్నారు. పట్టాభి నువ్వు రా, నీ సంగతి తెలుస్తా ఉన్నారు. పట్టాభి గణవరంలోనే ఏం జరిగిందో జనాలందరికీ తెలుసు, అందరూ చూస్తూనే ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారికి దిక్కులేదు. మాజీ మంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఆపరేషన్ చేయించుకున్నా కూడా ఆయనకి ఇబ్బంది ఉన్నా కూడా కొన్ని 100 కిలోమీటర్లు తిప్పి ఎలా చేశారో కరోనా టైంలో స్పష్టంగానే తెలుస్తూ ఉంది. ప్రశ్నించిన బీసీ నాయకుల మీద ఈరోజు దగ్గర 2000 పైచిలకు కేసులు నమోదు చేయడం జరిగింది. మరి అణగారిన వర్గాలను చూసుకుంటా ఉంటే ఎక్కువగా ఇబ్బంది జరుగుతుంది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ప్రతిఘటన వస్తుంది. చాలా మంది ఏదో అపోహపడుతున్నారు, ఎందుకు వీళ్ళు ఇట్లా ఉన్నారు అని చెప్పి. వాళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మేము ప్రశ్నించిన నా ముందడి జరిగింది నాకే జరిగిద్ది, ఉపయోగం ఏం లేదు, తిరగబడి కూడా ఉపయోగం ఏం లేదు, దానికి మాకు ఉపయోగం ఏం జరగట్లేదు, ప్రాణహాని జరుగుతూ ఉంది, ఆస్తు నష్టం జరుగుతూ ఉంది, లేదంటే కేసులు పెడతా ఉన్నారు. రాని సమయం సందర్భం రేపు ఓటనే ఆయుధం మా చేతిలో ఉంది కదా, సరైన సమాధానం చెబుదామనే వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ప్రజలు వీళ్ళకి ఈ విధమైనటువంటి భయం ప్రారంభమై అన్ని విధాల వీళ్ళని భయకంపితులను చేసేసి రేపు పొద్దున్న ఎన్నికల్లోకి ప్రజలను కూడా పాల్గొనే విధంగా లేకుండా వాళ్ళే
అన్ని ఓట్లు వాళ్ళు వేసుకొని మళ్ళీ విజయం సాధించాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. మరో పక్కన మొదటిసారి హాజరైన తర్వాత అవినాష్ రెడ్డి ప్రెస్ ముందర చెప్పిన మాట ఏంటంటే, నన్ను లోపల ఏమేమైతే ప్రశ్నలు అడిగారో ఇప్పటిదాకా టీడీపీ వాళ్ళు మీడియా ముందర లేవనెత్తినటువంటి ఏదైతే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే వాళ్ళు అనుమానాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇది కంప్లీట్గా టీడీపీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో మాత్రమే సిబిఐ నడుస్తుందని చెప్పేసి వాళ్ళు అన్న నేపథ్యంలో నిన్న సజ్జల గారు కూడా అదే కామెంట్ చేశారు. రక్తపు మడుగులు తుడిచింది ఎవరు, లేకపోతే ఆ కుట్లేసింది ఎవరు, మీరు కాదా అంటూ ఏదైతే ఆ స్టేట్మెంట్ చేశారో దాన్ని అట్లా కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఉన్నట్లయితే సిబిఐ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారినో టీడీపీ వాళ్ళు ప్రశ్నించకుండా కేవలం అవినాష్ రెడ్డిని మాత్రమే వెనకాల ఎందుకు పడుతున్నారంటారు? చంద్రబాబు నాయుడిని అసలు ఎలా ప్రశ్నిస్తారు? అసలు ఈయన ఎంపీ ఎలా అయ్యాడు, ఆయన సలహాదారుడు ఎలా ఉంటున్నాడు? చంద్రబాబు నాయుడు గారు అసలు ఎందుకు ప్రశ్నిస్తారు చెప్పండి? ఆ రోజు జరిగిన కార్యక్రమం జరిగినప్పుడు, హత్య జరిగినప్పుడు హత్యా ప్రదేశానికి మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తివి నువ్వు, అవును, నీ అన్నయ్యలు, అలాగే గంగిరెడ్డి గారు, డాక్టర్ గంగిరెడ్డి గారు వెళ్ళింది మీరు, రక్తం మరకలు తుడిచింది మీరు, కుట్లేసింది మీరు, ఆయనకి డ్రెస్సింగ్ చేసింది మీరు, కూతురు రాకలకే దాన సంస్కారాలు పూర్తి చేయాలని చెప్పి ప్రయత్నించింది మీరు. కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు. అవును. అదే కనుక ముందు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, లేకపోతే మీరు అన్నట్టు ఆదినారాయణ గారు, బిటిక్ రవి గారు వెళ్ళినట్టయితే వాళ్ళని ప్రశ్నించలేదని చెప్పి మీరు చెప్తే దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండేది. ఈ రోజు అది మీరు చేసి వాళ్ళని ప్రశ్నించమంటారేంటి? అంటే మీరు చెప్పింది సిబిఐ అనాలా? వాళ్ళకి ప్రాథమికంగా కొన్ని ఆధారాలు దొరికినాయి. ఆ ఆధారాలను బట్టి కదా వాళ్ళు పరిశోధన చేసేది. ఆ పరిశోధన బట్టి కదా మిమ్మల్ని ప్రశ్నించేది. మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా సునీత గారిని వాంగ్మూలాన్ని దృష్టి పెట్టుకున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కానీ అక్కడ ఉన్నట్టు సాక్ష్యాధారాలను బట్టి, జరిగిన పరిస్థితులను బట్టి, వాళ్ళు పరిశోధనలో వాళ్ళకి తెలిసిన నిజాలను బట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు తెలిసిన ఆ రోజు ఎందుకు చెప్పలేదు 4 సంవత్సరాలు? అదే దీని కంటిన్యూటీగానే సునీతారెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఆ భర్త పైన కూడా వీళ్ళు ఎలిగేషన్స్ చేస్తూ వచ్చారు. అసలు ఏదో అంటే వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఆస్తి వివరాలు, లేకపోతే ఆ గొడవల్లో మీరే హత్య చేసి మా మీద నెడుతున్నారంటూ అన్నారు. ఒకవేళ అదే నిజం అయితే గూగుల్ టేక్అవుట్లో మీ ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? లేకపోతే సునీత గారు వాళ్ళు ఎందుకు ప్రశ్నించట్లేదు? మరో ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు చాలా అత్యధిక ప్రశ్నలు వేస్తున్నారు. గూగుల్ టేక్లో అక్కడ ఎట్లా దాన్ని పరిశోధనలో ఎలా తీసుకుంటారు? అది అసలు ప్రామాణికం కాదు కదా, మేము ఉండట్టు మీరు ఎలా చెబుతారు? ఫోన్లే ఉండొచ్చు, మనుషులు ఉండకపోవచ్చు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ తెలివిలన్నీ అంటే జనానికి తెలియదు. దాకా హత్య ఎవరు జరిగింది నిజంగా పాపం వివేకానంద రెడ్డి గారిని ఒకవేళ రాజకీయ ప్రమేయంతో, లేకపోతే ఏదన్నా ల్యాండ్ సెటిల్మెంట్ ద్వారానో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి రెండో భార్య సంబంధించిన విషయాల్లోనో, ఆస్తుల విషయాల్లోనో జరిగిందని చెప్పి వాళ్ళు భావించారు ప్రజలు. కానీ వీళ్ళు వీళ్ళు ఎలా చేశారు వాళ్ళే చెబుతున్నారు. మనం చెప్పట్లా, వాళ్ళే చెబుతున్నారు. ఇప్పుడు పోసగుచ్చినట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి కళ్ళ ముందు ఆయన ఉండి జరిగిన కార్యక్రమాలు ఆయనకి క్షుణ్ణంగా తెలిసినట్టు, అత్యంత చేతులు ఆయనకు ఉండి జరిగినట్టు ఆయన చెప్పాడు. అదే ఈరోజు సిబిఐ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. అవును, వాళ్ళ ఆధారాలు బయటపెట్టి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దానికి ప్రతిపక్షాలను ఎందుకంటే కావాలని ఎదుటాలను ఎందేయాల్సి తప్ప ముందు మీరు కడుక్కోండి అయ్యా, మా దాకా మీరు ఎందుకు వస్తారు? రైట్. చివరిగా చెప్పండి, ఇవాళ మరొకసారి హాజరు కావాల్సింది అంటే సిబిఐ వాళ్ళు ఇచ్చిన నోటీసులకి అవినాష్ రెడ్డి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ఇవాళ 99% వారి అవకాశాలు మూసుకుపోయినాయండి. ఒకే 1% అది వాళ్ళు ఆడే నాటకాలు. ఓకే, ఆ నాటకాలు ఎన్ని రోజులైనా 1% నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాస్తవంగా అయితే ఈరోజు పరిస్థితులను బట్టి సిబిఐ వాళ్ళు కేంద్రం మేము అరెస్ట్ చేస్తున్నాము అంటే వీళ్ళు అక్కడ పగలబొడిచేది ఏమి లేదు. అవును, ఏదో కాస్త హడావుడి చేయొచ్చు, లేకపోతే కొంచెం షాప్ దగ్గరలో ఉన్న షాపుల్ని విధ్వంసం చేయొచ్చు, వాహనాలు ఏదైనా చేయొచ్చు. దాన్ని పోలీసులు కంట్రోల్ చేయాలి కాబట్టి, ప్రభుత్వం వాడదే కాబట్టి పోలీసులు వదిలేయచ్చు. అవును, జరుగుతుంది అదే కదా. నిన్న మరి విలేకరుల మీద, మరి మీడియా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు కాబట్టి రేపు పొడుగు అదే జరగవచ్చు ఇవాళ కూడా. కాబట్టి 99% అయితే దారులు మూసుకుపోయినాయి. అవును, 1% ఈరోజు వారికి అవకాశం ఉంది. ఆ 1% కేంద్ర పెద్దల సహకారం. ఓకే, ఇంకా రెండోది ఏమీ లేదు. ఇక మనం రెండోది ఏం మాట్లాడుకున్నా కూడా ఉపయోగం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి.